వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అయిందని, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకో 2 సార్లు 420 రోజులు వస్తాయి. ఆ తర్వాత మాదే అధికారం. జనవరి 20 రాత్రి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రైతు భరోసా డబ్బులు పడతాయని, టిక్ టిక్ సౌండ్ వస్తుందని వేచి చూశామని, ఫలితం లేకుండా పోయిందని, రైతులు ఇప్పటి వరకు కూడా నిద్రపోకుండా రైతు భరోసా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారని అన్నారు. గాంధీజీ టోపీ పెట్టుకొని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అధికారంలో ఉంటే ఎవరినైనా ఏదైనా చేయొచ్చనే అహంభావంతో ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. పథకాల అప్లికేషన్ల కోసం ప్రజలకు జిరాక్స్ డబ్బులే ఖర్చులవుతున్నాయి తప్ప పథకాల అమలు లేదు. మమ్మల్ని లోపలేయడం ఎవరి తరం కాదు అన్నారు. తెలంగాణలో ఒక మూర్ఖపు పరిపాలన, అర్ధరహిత పరిపాలన కొనసాగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని, ప్రజాస్వామ్యంలో, ప్రజా ఉద్యమంలో, ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందంజనే ఉంటుందని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. మీరంతా నిలబడాలి, మేమంతా ఇంకా పోతాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి సార్ గారి నాయకత్వం, రవీంద్ర కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం, జగదీశ్వరన్న నాయకత్వం, రవీంద్ర కుమార్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నల్గొండ జిల్లా సంక్షేమ ప్రదాత జయేశ్వరి గారి నాయకత్వం, నల్గొండ జిల్లా సంక్షేమ ప్రదాత జయేశ్వరి సార్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జయేశ్వరి సార్ గారి నాయకత్వం, రవీంద్ర కుమార్ గారి నాయకత్వం, జై కేసీఆర్. సరిపోద్దా? ఓకే, స్టార్ట్ చేసుకో. మళ్ళీ అడ్డం వచ్చిందా? ఏం లేదు అవపడుతుంది. మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 420 రోజులు అవుతుంది. యాదృచ్ఛికంగానా ఇంకో రకంగానా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ తన పేరుకు తగ్గట్టుగానే 420 అనే మాటకు తగ్గట్టుగా 420 హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అధికారంలోకి వచ్చింది. ఒక్క హామీని కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలలో మన్నన పొందిన పరిస్థితి లేదు. కనీసం ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా కనపడే వాతావరణం లేదు. కేవలం పోలీసులను అడ్డబెట్టుకొని అణిచివేసి కాలం గడిపేద్దామనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కనబడుతుంది. ఇవాళ దానికి నిరసనగా తెలంగాణ ప్రజలందరి తరఫున ఏ వర్గాల ప్రజలైతే కాంగ్రెస్ చేతుల్లో మోసపోయినరో, ప్రత్యేకించి కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాలంలో ఏ వర్గాలైతే లబ్ధి పొందినాయో, ఎవరి జీవితాల్లో వెలుగులు నిండినాయో, ప్రధానంగా వ్యవసాయ రంగం ఏదైతే ఉందో
భారతదేశానికి ఒక ఆదర్శంగా ఎట్లా నిలబడిందో ఆ రైతాంగం 2014 ముందు వరకు ఉన్న పరిస్థితి నుంచి బయటపడి అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కునే స్థితికి తెలంగాణ రైతాంగాన్ని నెట్టిన గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ గారు ఎవరు ఊహించని విధంగా వ్యవసాయ రంగాన్ని భారతదేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది రైతాంగం మంచి కోలుకుంటున్న సందర్భంలో, తెలంగాణ వ్యవసాయ రంగం కుదురుకుంటున్న సందర్భంలో దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసి వాళ్ళని కేసీఆర్ నుంచి దూరం చేసి అధికారాన్ని పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ వైపు చూపు లేదు. కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు, గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం తీసుకొని ఇప్పుడు పత్తా లేకుండా పోయినరు.